హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు వచ్చినటువంటి ఫండ్స్ని ఎలా విత్డ్రా పెట్టుకోవాలి అనే టాపిక్ గురించి మనం మాట్లాడదామండి. ముందుగా మనము లాగిన్ అవుదాం. మన అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మనము ఈ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 లైన్స్, ఒకసారి ఈ 3 లైన్స్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనము మై అకౌంట్, దీన్ని మనం క్లిక్ చేద్దాం. మై అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు మై ప్రొఫైల్ అని ఉంటుంది. ఓకే, మై ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, దాని తర్వాత మీరు మళ్ళీ ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇందులో మై ప్రొఫైల్ కింద విత్డ్రా సెట్టింగ్ ఉంది చూడండి. విత్డ్రా సెట్టింగ్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు అంటే మనం విత్డ్రా ఎలా చేయాలనే ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ విత్డ్రాల్ గేట్వే, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే దేని ద్వారా విత్డ్రా పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ అడుగుతుంది. ఓకే, ఏముంది, తెదర్ USDT BEP20 ఉంది. వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అకౌంట్ హోల్డర్ నేమ్, మోర్ డీటెయిల్స్. సో చూడండి, ఇక్కడ ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ గేట్వే ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచేసి దీని యొక్క అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉందా, వదిరెక్స్ ఉందా, బినాన్స్ ఉందా, ఏముంటే అది. సో ఇదేంటిది, టెదర్ USDT BEP20. ఓకే, ఇది BSC నెట్వర్క్. సో మనం ఇప్పుడు ఈ యొక్క అడ్రస్, వ్యాలెట్ అడ్రస్ తీసుకొద్దాం. నాకు బినాన్స్ ఉందండి, బినాన్స్ నుండి ఆ వ్యాలెట్ అడ్రస్ నేను తీసుకుంటాను. సో బినాన్స్లో వచ్చాను. బినాన్స్లో వచ్చాక మనము డిపాజిట్లో వెళ్ళాలి. డిపాజిట్లో వెళ్ళాం. ఇందులో ఓకే, డిపాజిట్లో వెళ్ళాం. సో ఇక్కడ మనకు USDT కదా కావాల్సింది, USDT క్లిక్ చేసాం. USDTలో నెట్వర్క్ మనకేమడిగింది, BEP20. ఓకే, ఈ రెండవ చూడండి, BSC అంటే BNB స్మార్ట్ చైన్ BEP20, దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. రైట్, సో మన అడ్రస్ వచ్చేసింది. రైట్, దీన్ని మనము కాపీ చేసుకోవాలి. ఈ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని మనము కాపీ చేసుకోవాలి. ఈ బాక్స్ కాడ జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. ఇప్పుడు మనము మన దాంట్లో వెళ్ళిపోదాం. రైట్, వచ్చేసాము ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, టెదర్ USDT BEP20. సో BEP20 అడ్రస్ తీసుకొచ్చాం. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అన్న కాడ మనము పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసాం. ఓకే, చూడండి వచ్చిందా. రైట్, సో ఇప్పుడు అకౌంట్ హోల్డర్ నేమ్, ఎవరి పేరు, అకౌంట్ హోల్డర్ నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు. సో నా పేరే కాబట్టి నేను నా పేరు ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మోర్ డీటెయిల్ ఆప్షన్స్, నో, ఏం అవసరం లేదు. మళ్ళీ ఆప్షన్స్ ఏమైనా పెట్టే అవసరం లేదు. సో దీన్ని మనము సేవ్ చేసుకుందాం. రైట్, సేవ్ చేసుకున్నాం. ఓకే, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనము విత్డ్రాలోకి వెళ్ళిపోదాం. ఇందులో విత్డ్రాలోకి వెళ్ళిపోదాం. మనకేమన్నా ఫండ్స్ ఉంటే మనం విత్డ్రాలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను విత్డ్రా పెట్టుకున్నాను కాబట్టి నా దగ్గర ఏం ఫండ్స్ లేవు, అయినా చూపిస్తాను. రైట్, విత్డ్రాలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మై వ్యాలెట్లోకి వెళ్ళాలి. మై వ్యాలెట్లోకి వెళ్ళి మనకు అప్గ్రేడ్, యాడ్ ఫండ్, ట్రాన్స్ఫర్ ఫండ్, విత్డ్రా ఫండ్స్. చూడండి, ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, మనకు వచ్చిన ఫండ్స్ ద్వారా అప్గ్రేడ్ చేయొచ్చు. ఓకే, మన ప్యాకేజ్ని అంటే మనం కట్టే $15 కానివ్వండి, లేకుంటే మనం ఇన్యాక్టివ్గా ఉంటే యాక్టివ్ చేయడానికి కానివ్వండి, వాటిని వాడుకోవచ్చు. లేకుంటే వేరే వాళ్ళకు. ఇప్పుడు రెండవది యాడ్ ఫండ్, మనము దీంతో సంబంధం. ట్రాన్స్ఫర్ ఫండ్ ఉంది చూడండి, మూడవది. ఈ ట్రాన్స్ఫర్ ఫండ్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ని వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్, ఎటువంటి ఫీజు అనేది ఉండదండి. వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేస్తే మినిమం $10 కంటే తక్కువ మనం వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయలేము. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విత్డ్రా ఫండ్స్ ఉంది చూడండి. విత్డ్రా ఫండ్స్ 4వది.
విత్డ్రా ఫండ్స్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ వచ్చింది విత్డ్రా ఫీ. ముందే చెప్తుంది ఇక్కడ 5% విత్డ్రా ఫీ ఉంటుంది. విత్డ్రాల్ గేట్వే టెదర్ USD BP20. ఓకే, అడ్రస్ ఇక నేను ఇచ్చాను చూడండి, ఇక్కడ ఉంది ఆల్రెడీ. నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి అడ్రస్ ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది. సో యువర్ అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర ఓన్లీ 2.12 మాత్రమే ఉన్నాయండి. సో మనకు మినిమం విత్డ్రాల్ ఇక్కడ ఎంత చూపిస్తుందో చూద్దాం. నేను జస్ట్ 2.2 కొడతాను, మరి వస్తుందా రాదా అనేది చూద్దాం. 2.12. ఓకే, అథెంటికేట్ కోడ్. ఇప్పుడు అథెంటికేట్ కోడ్ మనకు రావాలి. వీ హ్యావ్ సెండ్ ద అథెంటికేట్ కోడ్ టు యువర్ ఈమెయిల్. చూడండి, ఇప్పుడు మన ఈమెయిల్కి అథెంటికేట్ కోడ్ వచ్చింది. మనం ఇప్పుడు ఈమెయిల్ చెక్ చేద్దాం. ఇంకా రాలేదు. వెయిట్ చేయాలి కావచ్చు, ఇంకా రాలేదు. చూద్దాం, బ్యాక్ వెళ్ళి అథెంటికేట్ కోడ్ రాలేదు ఇంకా. సెంట్ అని అంటుంది, మేము సెండ్ చేసినామంటుంది. టు యువర్ ఓకే, అథెంటికేట్ కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయాలి. ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద విత్డ్రా అనే ఆప్షన్ వస్తుంది. సో మనం ఇక్కడ విత్డ్రా కొట్టేస్తే మనకు చూడండి, ఆర్ యూ షూర్ దిస్ ఆపరేషన్ కెనాట్ బి రిజాల్వ్డ్. ఓకే కొడదాం, ఏమంటుంది చూద్దాం. అథెంటికేట్ కోడ్ ఖాళీగా ఉంది, ఎంటర్ చేయండి అంటుంది. సో మనకి ఇంకా అథెంటికేట్ కోడ్ రాలేదండి. అది ఏమైనా నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుంది నాకు, అందుకని రాలేదు. సో ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో మనం మన యొక్క ఫండ్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో నా దగ్గర ఎక్కువ ఫండ్స్ లేవు కాబట్టి నేను జస్ట్ ప్రాసెస్ చూపించాను. ఎవరి దగ్గర ఫండ్స్ ఉంటే మీరు క్లియర్గా చక్కగా ఈ విధంగా మీ యొక్క ఫండ్స్ని విత్డ్రా పెట్టుకోండి. 24/7 ఎప్పుడైనా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇందులో ఎటువంటి కండిషన్ లేదు, హ్యాపీగా విత్డ్రా పెట్టుకోవచ్చు. మీకు ట్రస్ట్ వ్యాలెటా, బినాన్సా, బదిరెక్సా, ఇంకేమైనా మీ దగ్గర ఎక్స్చేంజ్ ఉంటే ఆ ఎక్స్చేంజ్లలో వస్తుంది. సో దాన్ని చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి సెల్ చేసుకోవచ్చు, లేకుంటే దాని ద్వారా ఏమైనా చేసుకోవచ్చు. మీకు దాని మీద అవగాహన ఉంటే, విత్డ్రాల్ చేయడానికి దాని మీద అవగాహన, వాటి మీద అవగాహన ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు దాంతో. సో ఇదండి ప్రాసెస్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ని నేర్చుకోండి, ఎందుకంటే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. నేర్చుకొని మీరు మీ టీం వాళ్ళకు నేర్పించండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా ఛానల్ నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. తప్పకుండా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను, మీకు యూస్ఫుల్ ఐడియా ఇస్తుంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.